ఇది నాది పక్కన అయితే మొత్తం కొండలే కానీ కనబడట్లేదు మేఘాల వల్ల. హాయ్ ఫ్రెండ్స్, మొన్న 2 రోజుల నుంచి అయితే మనకి బాగా వర్షాలు పడింది. మీ అందరూ తెలిసిందే. ఆ విజయవాడ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడినాయి 2 రోజులు. ఆ వర్షానికి ఆ నది నీళ్ళు అటు నుంచి వచ్చే నీళ్ళన్నీ ఊర్ల మీదకి వచ్చేసింది ఫుల్గా. న్యూస్ అన్నీ మీరు చూసే ఉంటారు. మా ఊరు ప్రాంతాల్లో మొత్తం పక్కన ఊర్లన్నీ బాగా మునిగిపోయినాయి. ఇల్లులన్నీ రోడ్డు మీద దాకా వచ్చేసింది నీళ్ళు, మొత్తం మునిగిపోయింది. జనాలంతా బస్ స్టాపుల్లో, స్కూల్లో, పంచాయతీ ఆఫీసులో అక్కడెక్కడో ఉంటున్నారు. చాలామంది చాలా రకాలకి ఇబ్బంది పడ్డారు. మా వీడియో ద్వారా ఇవన్నీ ఎవరెవరికి ఎలా జరిగిందో, ఎలా వరదలు వచ్చాయో మా ఊరు అనేది దగ్గర నుంచి చూపించడానికి మేము రికార్డింగ్ చేసాం. మా క్యాంపింగ్ వీడియోలో వేస్తాం అవన్నీ చూడడానికి మీకు. ఎలా దగ్గర నుంచి మా పక్కనే 2-3 కిలోమీటర్ దరిదాపుల్లో అన్నీ వచ్చినాయి. కాకపోతే మా ఇళ్ళల్లోకి అయితే రాలేదు. మాది ఓన్లీ హైవే రోడ్డు పక్కనే ఉంటుంది. అందుకే మాకైతే నీళ్ళు అయితే రాలేదు. కొంచెం దూరంలో అయితే ఇంకా మునిగిపోయింది మొత్తం. ఇల్లుని మునిగిపోయి అందరూ పడవలు వేసుకుని అలా వెళ్ళారు బయటికి. మేమైతే ఇంకా ఇవన్నీ చూపిద్దామని చెప్పి డైరెక్ట్గా వరద వీడియోలు అంటే చూపించలేము. ఏదో మేము క్యాంపింగ్ చేసేటప్పుడు దాంతోపాటే ఇంకా ఈ వీడియోలు కూడా కలుపుతాం. కొన్ని తీసినవి ఎలా అయితే మునిగిపోయినాయో, ఊర్లోకి ఇళ్ళల్లోకి ఎలా నీళ్ళు వెళ్ళినాయో అన్నీ చూపిస్తాం. మా క్యాంపింగ్ వీడియోతో పాటు ఇది ఒక 3-4 నిమిషాలు 5 నిమిషాలు ఉండిద్ది. చూసి కొంచెం చూడడానికి అయితే ట్రై చేయండి. దాని తర్వాత కొంచెం క్యాంపింగే కత్తుందా మన తర్వాత సిరసాయం చేసుకున్నా పో మన చచ్చిపోయేదా గుర్తుంది బా. వెళ్ళిపోయాడుగా. వాడు ఏడాది వీళ్ళు ఊరికి మునిగిపోయిందంటే వాడు ఈత కొడుతున్నాడు.
నీరుకి ఇంత హైట్ నుంచి మొత్తం మట్టి అంతా కింద కొట్టుకెళ్ళిపోయింది, ఎంత గుంట అయిపోయింది. వచ్చిన ర్యాంపులా ఉండేది దారి, అంత గట్టిగా వాన పడింది. పైలేదు వర్షానికి ఆడపడితే ఆడ జారిపోతుంది. మాకు ఎక్కడానికి చాలా డిఫికల్ట్గా ఉంది. మళ్ళీ దారి కూడా లేదు, ఏదో దారి ఖాయం చేసుకుని వెళ్ళిపోతున్నాం. నీళ్ళు ఇటు నుంచి వచ్చింది కాబట్టి దీని నుంచి వెళ్ళిపోతున్నాం. దారి లేదేం లేదు మాకు, అట్లేదు ఆ దారి. ఇది ఈ దెబ్బ ఎక్కితే చాలు దారి నిచ్చింది. దెబ్బ దెబ్బ ఈ దెబ్బ ఎక్కితే చాలు. అట్లా కొంచెం ముందుకు వచ్చాడు చూడు. అటే ఎక్కు, అవునా? అటే ఎక్కు బ్యాగులతో. అటే ఎక్కు. మేమంతా పిల్లల్ని తీసుకొస్తున్నాం బయటికి. వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మ తిని పడుకోమంటే మాతో వస్తా అంటున్నాడు వీడు. వయసు ఎంత 12 సంవత్సరాలు ఈ అబ్బాయికి. ఒకటి వద్దు ఇంటికాడ ఉండి అమ్మ చెప్పిన మాట వినరా. వాడు 10th ఫెయిల్. వీడి 10th ఫెయిల్. ఇటు తిరుగురా. బాగా ఉంటాడు. అరే నేను అందుకు అట్టెక్కి ఆ దెబ్బ కట్టి వెళ్ళిపోదాం రా. ఎటు అది అటెండ్ తెలుసు కాదు. అసలు దూరం మాకంతా దారులు లేదు వెళ్ళడానికి. దేని మీద దాంట్లో దూరం వెళ్ళిపోతాయి ముళ్ళు. పోయిన క్యాంప్ ఉన్నాయి. ఇంకా వెళ్ళాలి, ఇంకా బాగానే దారి ఉంది కొంచెం. సారా కలమను నడు. మామూలుగానే నడవడానికి డిఫికల్టీ. ఇక్కడ మళ్ళీ బ్యాగులు క్యాన్లు పట్టుకుని నడుస్తున్నాం మేము. గుడికెళ్ళి ఎక్కుంటే ఎప్పుడే వెళ్ళేసాను కదా. దారులు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి, దారే లేదు. బాగా ఇబ్బంది ఉందిరా బాబు. పట్టేస్తుంది ఏదో చెట్లు. బాబు ఏం చేస్తున్నాడు? ఏరా డాన్స్ చేస్తున్నావా? స్టాండ్కి పట్టింది. స్టాండ్ దాంతో అదే తలనొప్పిరా బాబు. బ్యాగ్లో పెట్టుకుని అలా ఏడ పడితే అది ఇరుక్కుని దాన్ని ఇష్టం. ఇంకా అది ఏరే చాలా ఏం చెట్టు ఇది ఇందుకే. తిను మింగే ఏం కాదు. పప్పు తినకూడదు. పొద్దున కల్లా నీకేం అవ్వదు తినేసి. చెట్లు వస్తాయి అయ్యా. ఎట్టుందా అయ్యా? ఎంత చదువుకున్నావు మా తమ్ముడు నువ్వు? 2వ క్లాసు. ఏ క్లాసు నువ్వు? 2వ క్లాసు. ఏబిసిడీలో 2-3 చెప్పు. 1 2 చెప్పు. 1 2 ఏదో ఒకటి చెప్పు. 1 2 3 10 దాకా చెప్పురా. 1 2 3 అంటే మనకు రాదు ఇంగ్లీష్. మా వాడికి వచ్చి ఇంగ్లీష్ చెప్పున్నా. ఇంగ్లీష్ అన్నా చైనా తినరా. ఎట్లా టేస్ట్? బాగుంది. వీడికి మాత్రం నచ్చింది, మా అందరం నచ్చదు. వాళ్ళ తమ్ముడు వాడు విషయం తిన్నా వీడి విషయం తింటాడు. అది అపరిచితుడు. ఒక మొహమే కనపడింది వీడికి, ఇంకో మొహం కనపడదు. ఎర్రగా పండు తిను. కావాలంటే మింగి చూడు. నవ్వు స్మైలీ. ఇది జామ్.
లేపేశాడు ఒక్క సెకండ్లో లేపేశాడు. ఇది రాని చూస్తున్నా. ఇది మనుషులు తినే మానవ మొహం. ఇది ఏది ఇయ్యను. పిల్లలు చూడమాకండి, భయపడతారు ఇలాంటివి. అంతా నేచర్ మాది. ఒక కొండ అయితే రాలేదు. మా ప్లేస్ వచ్చేంతవరకు ప్రయాణం ఆగదు. మన ప్లేస్కి అయితే వచ్చేసాం మేము. ఇదే డైరెక్ట్ ఏంటి వేయాలో తెలీదు, చూసుకొని వేసుకోవడమే. ముందుకెళ్ళి మా లొకేషన్ ఇదైతే మా లొకేషన్. మా కొండ కింద ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇదిగా మొత్తం ఇంత టాప్లోకి వచ్చాం. ఇదైతే మా విలేజ్ అండి. ఫుల్గా వరద వచ్చేసింది. నీళ్ళంతా ఊర్లు మునిగిపోయినాయి. మొత్తం అంతా నీళ్ళే. ఇది ఎవరికి ఇల్లు అన్నీ మునిగిపోయి వాళ్ళ స్కూల్లో ఎక్కడెక్కడో రోడ్ల మీద అయితే ఉంటున్నారు. మా ఊరు టాప్లోకి వచ్చాం మేము. పోయినసారి వీడియోలో అయితే అదే హైవే, అక్కడ వేసాం క్యాంపింగ్. ఇక్కడ వేసాము పోయిన క్యాంపింగ్ అయితే. అది మా హైవే. కొంచెం ముందు ఇంత వాటర్ వచ్చేసింది, ఇంత నీళ్ళు. అక్కడున్న ఊరు మొత్తం మునిగిపోయింది. అలాగే ఎవరు ఉండడానికైతే అవకాశమే లేదు కొంచెం కూడా. రెస్క్యూ టీం వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎవరెవరినైతే ఉన్నాయో తీసుకొస్తున్నారు. అలాగా ఎవరైనా అక్కడ మిస్ అయిపోయినా వాళ్ళని తీసుకొస్తున్నారు బయటికి. ఇదంతా మా ఊరే. మొత్తం వాటర్ వచ్చేసింది. ఈ హైవే కొంచెం అయితే వదిలేస్తే అంతా మునిగిపోయింది ఊర్లో. మా ఇల్లులు అంటే కొంచెం హైవే దగ్గరలో ఉన్నాయి కాబట్టి మా ఇల్లు సైడ్ అయితే వాటర్లు ఏం రాలేదు. మేము కొంచెం బతికిపోయాం. కొంచెం అవతల అయితే ఉంటే మా బతుకు అంతే. ఆ వాటర్లోనే ఆడో ఉండేవాళ్ళం, బయట అక్కడ ఉండి. ఆ హైవే పక్కనే అక్కడ ఉంది మా ఇల్లు. దాని కొంచెం అదిగోండి మా ఊరు ఆంజనేయ టెంపుల్. ఈ బొమ్మను చూస్తే అందరికి ఒక ఐడియా అయితే వచ్చేసిద్ది మేము ఎక్కడ ఉంటామో ఏంటో అనేది. ఈ ఊర్లో అయితే ఉంటాము. ఈ ఆంజనేయ టెంపుల్ అయితే ఎక్కడ ఉందో. ఇది హైదరాబాద్ రూట్, ఇలా వెళ్ళిద్ది హైదరాబాద్ రోడ్డు. అది ఈ విలేజ్ ఇక్కడికైతే రాలేదు, లైట్గా వచ్చినాయి వాటరు. ఇక్కడైతే మొత్తం వాటరే. ఇంకోటి ఇంత పైకి రావడానికి కారణం ఏంటంటే, ఈ వ్యూ మొత్తం చూపించాలంటే మేము పైకి రావాలి. మాకాడైతే డ్రోన్లు లాంటివి అయితే ఏం లేవు, ఉన్నది ఒక నార్మల్ మొబైలే. ఆ మొబైల్లో ఇంత ఊరు మొత్తం ఆ వాటర్ అంతా కనిపించాలంటే కొండ పైకి రావాలి. మొత్తం టాప్లోకి వస్తే కానీ ఈ వ్యూ అనేది ఏం కనిపించదు. అందుకే ఇంత పైకి వచ్చి తీస్తున్నాం. ఇక్కడ టెంట్ వేయడానికి కూడా అంత ఫెసిలిటీ అంత నార్మల్గా ప్లేస్ లేదు. అవన్నీ అప్ అండ్ డౌన్గా ఉన్నాయి. మరి ఎలా వేస్తామో చూడాలి. మొత్తం లెవెల్ చేయాలి, మొత్తం అంతా లెవెల్ చేసి వేయాలి. ఇదైతే వరదల్లో ఇలా వచ్చింది. మిగతా ఊర్లో ఇదైతే మా క్యాంపింగ్ ప్లేసు. ఇక్కడ టెంట్ వేయడానికి అస్సలు లెవెల్ అయితే కొంచెం కూడా లేదు. మొత్తం అప్ అండ్ డౌన్ ఎగుడు దిగుడుగా ఉంది. ఇక్కడైతే లెవెల్ చేసేసి మొత్తం ఇది చేయాలి శుభ్రంగా. మేము క్యాంపింగ్ చేసే టెంట్ పక్కనే ఇక్కడ అయితే ఒక విగ్రహం అయితే ఉంది, అమ్మవారి విగ్రహం అనుకుంటా. మరి ఆ విగ్రహంలో ఏ దేవుడో పేరు అయితే నాకు తెలియదు అంతగా. కొండ టాప్లో ఉంది. ఏం పేరు కొంచెం తెలిస్తే అయితే చెప్పండి, కామెంట్లో అయితే పెట్టండి. మాకైతే తెలియదు ఏ విగ్రహం ఏంటో. కనుక్కొని కూడా రాలేదు దీని గురించి. పేరు కనుక్కొని చెప్పేసేవాడిని. ఈ విగ్రహం జాగ్రత్త చూడండి. అయితే ఏ విగ్రహం అంత ఐడియా అయితే లేదండి నాకు. ఊర్లో వాళ్ళకి కనుక్కొని ఉంటే వాళ్ళే చెప్పేవాళ్ళు, నేను ఇక్కడ చెప్పేవాడిని ఎవరి విగ్రహం అనేది. ఈ కొమ్మలు అయితే మాకు అడ్డు వస్తున్నాయి కాబట్టి కొంచెం కొమ్మలవే నరుకుతున్నాం, చెట్టు నరకట్లేదు. క్యాంపింగ్ టెంట్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ వేస్తే మళ్ళీ అది చినిగిపోయే ఛాన్స్ ఉంది.
చినిగిపోయింది ఇది. ఇక్కడ అసలు మన ప్లేసే లేదు కొంచెం కూడా ఎక్కడన్నా. ఇటు మొత్తం డౌనే, అటు అయితే కిందకి వెళ్తాం. ఇది కొంచెం ఉంది. ఈ కొమ్మలైతే కొంచెం ముళ్ళుల చెట్టు ఇది బాగా అడ్డు వస్తుంది, అందుకే దీన్ని లేపేస్తున్నాం మేము. ఓకే, అదే మళ్ళీ మాకు అలా తాబేలు ఒకటి కనబడింది ఆ కొండ మీద కనిపించినట్టు. ఇది చిన్న తాబేలు, ఇది అది పెద్ద తాబేలు, ఇది చిన్న తాబేలు. ఇది భయపడి ముడుచుకుపోయింది. నీళ్ళు తాగిద్దాం, నీళ్ళు పోద్దాం దానికి. వాటర్ ఏందా ఇటు వదులుదాం, చెట్లు ఉన్నాయి ఇటు. కాలు పడింది. దా మనకు దూరంగా వదులుదాం లేదాన్ని. ఆడ వదులురా, ఎడబెట్టి కింద పెట్టరా. వెళ్తుంది ఇది, ఇక్కడ కూర్చుంది. పోయినసారి పెద్ద తాబేలు కనబడింది, ఈసారి చిన్న తాబేలు కనబడింది. అరే పోయినసారి దీనికి మేము కెమెరా ఆన్ చేస్తే చాలు అది పక్కకి వెళ్ళిపోతుంది. అది దానికి ఫ్యాన్స్ అంటే ఇష్టం లేదు. ముందు నుంచి రారా బాబు అంటే పక్కకి వెళ్తుంది అది. ఇది ఈ కొండ మీద తాబేళ్ళు వరకు కనపడుతూనే ఉంటాయి మాకు. నేను ఫేస్ నుంచి తీద్దామంటే ఇది యూటర్న్ తీసుకుంటుంది ఇది బండి. మళ్ళీ ఫేస్ నుంచి అయితే కుదరట్లేదు, దాని ముందుకు వెళ్తే పక్క నుంచి వెళ్ళిపోతుంది అది. అంటే ఇంకెళ్ళని అది. ఇదే కొండ మీద రెండో క్యాంపింగ్లో 2 తాబేలు. సర్లే బాయ్, వెళ్తున్నాం అమ్మ. తాబేలు జాగ్రత్త, ఏడవట పడుకో నువ్వు. ఇంకా ఎట్టగో మేము పెట్టేదంతా తినవు, పెట్టకముందే నువ్వు అన్లోడ్ చేస్తున్నావు. పక్కకెళ్ళు, అటు ఆపోజిట్కి వెళ్తుంది. కొంచెం పైకే లాగాల. ప్యాక్ చేయరు అక్క, దానిలో అది కూడా పెట్టి అది అది అదే ఆర్డర్ ఉన్నాయి, అది బయట ఉండాలి. బయట ఇది ఇటు సైడ్ సైడ్ ఆర్డర్ కానీ వాటర్ క్యాన్ కడుక్కోవడానికి బయటకు ఉండాలి. అంత పని ఉంది, ఇంత పని లేదు ఇప్పుడు మనకి. ఈ బ్యాగ్
బండి మీద ఎక్కాం. ఇదే మా స్నాక్స్ ఇవాళ సాయంత్రానికి. ఏం వండుకోవట్లేదు, మ్యాగీ తప్ప. మధ్యాహ్నం ఎప్పుడో బయలుదేరాం, 2 గంటల జర్నీ. బాగా ఆకలితో ఉన్నాడు వాడైతే మొహం చూపిడు. చెప్పిరా బాబు. బాబు ఈ మంచి నేచర్లో, ఈ కొండల ప్రాంతాల్లో మొత్తం పచ్చదనం, ఆడు ఎవరు చూస్తే వరద, ఇవన్నీ కూర్చొని తింటున్నాం మేము. తినరా చాలు మనం షాపింగ్గా అన్ని ఇచ్చాడు. అది ఇప్పుడు తింటాడు వాడు. వీడికి పెద్ద ముక్క ఇవ్వకపోతే మన కదా అంటాడు దిల్ పసంద్. తొమ్మిది చేసుకున్నాం మ్యాగీ. లేట్గా తింటాను, మన కడుపు కొంచెం నైట్ ఆకలేదు. తొందరగా 7 నుంచి తినేసానుకో, నైట్ ఆకలేసి కావాలా. వీడు ఇంకా వీడియో కోసం అడుగుతున్నాడు అనుకున్న, ఆకలి కోసం చెప్తున్నాడు. అందులో ఎక్కినాం కదా బాబు, ఆకలి. పొద్దున్నేసి జ్వరం వచ్చినట్టుంది. వీడికి కూడా జ్వరం వచ్చిందారా? అట్లా ఎందుకన్నా అనుకున్నా, బ్లడ్ పేపర్ కదా చెప్పు. ఒకటి ఉండిద్ది, ఒకటి అంత పైన ఒకటి ఉండిద్ది, ఎంత కింద ఒకటి ఉండిద్ది. షికారు కొంచెం ఇటు అట్లే కొంచెం ఏదో ఒకటి మోసం. క్రీమ్ కూడా లేదు దీంట్లో. క్రీమ్ లేదని తీసుకున్నా, లేదంటే దాంట్లో లేదు. చిమ్మిన తర్వాత క్రీమ్ లేదని తెలుసా? చిమ్మిన తర్వాత క్రీమ్ లేదని వదిలేసాను. అమ్మా చెప్పాడా అని చెప్పేసి కొద్ది ఏం చేస్తున్నాడు వీడు? ఒక్క చెయ్యి, నీతో మాట్లాడడానికి నాకు వేరే టాపిక్ కూడా లేదు. డోంట్ దేస్తల బేబీ అటాక్ అంటే నువ్వు మూసుకుని ఉండకపోతే నీ బొక్కలు ఎరుగుతారా బాబాయ్. ఓ అరెరే, ఏంటి ఇంతమంది ఉన్నారు? 4 వస్తారనుకుంటే 40 మంది వచ్చారు. టైం అయితే 7:50 అవుతుంది. ఇప్పుడైతే మనది ఇదే ప్రిపేర్, మ్యాగీ తిని పడుకుంటాం నైట్. ఉల్లిపాయలు ఏదో కోసుకొని వండి తిని పడుకుందాం నైట్. మ్యాగీలో ప్లేట్ ఇయ్యరా, ఇప్పుడు వద్దాం ఒకటి. ఏదో ఏది దొరుకుతుందరా? 2 నిమిషాలు మ్యాగీ. రాని ఇది మధ్యలోకి వెళ్తుంది. ఇది ఆయిల్ ఒక పక్క కూడా లేదు.
ఒక చొక్క వేయమంటా కాలు మీద ఆయిల్. ఓ ఓ ప్యాంట్ బొక్క. ఇదంతా గ్యాదర్ చేసింది వాసన అంతా. ఇప్పుడు మ్యాగీ రెడీ అవ్వబోతుంది. మ్యాగీ రెడీ అయిపోయింది, గుడ్డు ఫ్రై రెడీ అవ్వబోతుంది. రెడీ అవ్వబోతుంది. గుడ్డు ఫ్రై నాకు చాలు, ఇంకో గట్టిగానా? ఏం వేసేది లేదు. దోలు తెరిపింది మనం తిని దానికి వేసేది. మేము బాదం పాలు వేస్తున్నాం. కళలోకి నమ్మితే గుడ్ అయిపోద్ది, అదో మ్యాజిక్. గుడ్డు ఫ్రై అయిపోయింది. దీంట్లో మ్యాగీ వేసి మిషన్ కొట్టేయాలి. ఇప్పుడు వాసన అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది వాసన. ఏదా మ్యాగీ దాన్ని ఇల్లు నాకుతాడు ప్లేట్ని, దాంట్లో వేసుకుంటా మ్యాగీ రా. అబ్బో సూపర్గా ఉందిగా, వాసన అలా వస్తుంది. ఇది నాది పక్కన పెడతాను. ఇది ఒక మూలకు కూడా రాదు, ఇది ఒక మూలకు కూడా రాదు. నాకైతే నాకు అర్థమవుతుంది. మా మ్యాగీ రెడీ అయింది. చూడడానికి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఎంతే ఉంది, ఒకడికి ఎటు రాదు. దీన్ని కొడుకోవడం వాళ్ళు ఇలా ఇది వస్తాను మనం జరుగుతుంది. 1 నిమిషం 2 నిమిషాలు అంటే జరగదు. నీ బండి లెగుతుంది. టేస్ట్ చేస్తున్నారా? తిన్నా సూపర్ ఉంది, చాలా బాగుంది. మాది అరే ఉల్లిపోయేదిరా, 1 గంట ఉల్లిపోయిరా. ఇది పండుగ చేసుకో తినలేకపోయాను. సాస్ కలిపితే ఎంత బాగుందిరా. నాకు వద్దా ఇటీ ఏ వద్దులే తీరా. మాట వరకు తినండి అంటే తినేటట్టు ఉన్నారు కదా. మన చాకల మీద మాత్రం పొద్దు నుంచి ఏం పట్టిలా ఇదంతా తప్పి పొద్దు నుంచి వీడియో కోసం తిరిగి లాస్ట్ కొంచెమైంది. ఇది ఆచాడు మిగిలింది వేరే రా. మనం ఈ గుడ్డు ఒకటి తీసుకుంటా అంతే. గుడ్డు ఏ రాట్లా ఇది వీడు చూడు పక్క వెళ్ళిపోయాడు. ఇది ఎత్తాడులే నాకు మా తమ్ముడు. ఇరా కొంచెం అది తమ్ముడైతే మొత్తం ఏమన్నారు అసలు ఇరా వాడు ఇచ్చాడు. ఇది చేతిలో పట్టుకో తింటాడు. వాడు ఇష్టం తింటాడు. వాడిచ్చాడు వాడు తింటున్నాడు కూడా. చేతిలో పట్టుకొని ఆ మాత్రం నమ్మకం లేదా? అదే అరే చూడు అందరు చేయకొస్తున్నాడు. చూడు అది తింటా వాడు ముఖం చూడు. అసలే నువ్వు తీసుకో పెట్టవు. నాకు బీపీలు ఎక్కితే అంతా మొత్తం లోనకి వెళ్ళింది. ఇష్టం తప్పని బాధపడి నాకు అమ్మ వాడు వాళ్ళు ఆకున్నాడు గద్దరాకు వచ్చి.
తీసుకొని ఇవ్వనా? ఇట్లా అది దీంట్లో కదా దాంట్లో తీసుకో. దాంట్లో తిన్నదిగో వచ్చి అరే, నాకు తెలియదు. వాడి గుండెలు ఆగుతుంది. ఒక చెంచాకా? తిన్నాడా ఇంకేముంది దీంట్లో నువ్వు పైంట్ మీద ఒకేసారి ఫ్యాన్ మీద తీసుకోవాల్సింది నువ్వు అన్ని. దగ్గరికి ఇచ్చాడు మొత్తం ఉమ్మేచ్చు నాకు ఐడియా ఎందుకు ఇలా రా ఉమ్మేసి చూడండి తాగేమంట కొంచెం ఏ తాగమాక బాగోదట. ఇంటికి వెళ్తే ఇచ్చారా మాకు పొద్దున్నకి ఏం తినలా. బిస్కెట్ పెట్టేసి టైం అయితే 9 అయింది. పడుకుందాం. తినడానికి ఏం లేదు కాబట్టి అదే తిని పడుకున్నాం. టైం తొందరగానే అయిపోయింది. గుడ్ నైట్. పొద్దున్న కలుద్దాం. అంతే ఏడంటే వ్యూ చూపిస్తాం మీకు వరదలో. నీళ్ళు చెప్పేమో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఉదయం అయితే అయింది మాకు 6 అవుతుంది. పొద్దున్న నుంచి వాన పడుతుంది. వీడియో అయితే చూడండి బయట వర్షానికి ఎలా అయిపోయిందో. కుంగుతుంది వాన వాన పడుతుంది. అందరికి డౌట్ ఉండొచ్చు ఫ్రెండ్స్, వర్షం పడితే వాటర్ లోనికి వచ్చిద్దని. ఒక చుక్క నీళ్ళు అయితే రాదు. ఇదంతా పక్కా ఇల్లు మాది. నైట్ నుంచి అయితే వర్షం చైనా ఊరు ఇంకా నిద్ర రాలేదు. చైనా ఊరు పొరుగునే ఉన్నాడు. నైట్ బాగా ఊగిపోతుంది ఆ గాలి వాళ్ళకి. నైట్ నుంచి ఊగుతుంది కదా, లేచి చూస్తున్నాను. ఆ పట్టా ఉంది కదా సైడ్ ది, వీడికైతే సొయ్యలేదు, పడుకున్నాడు. ఏమో లేచి ఉన్నారు మీ ఇద్దరు. ఈ ఊడిపోతుంది అనుకున్నా, ఎవరో గట్టిగా ఈ సైడ్ ఉంది కదా పట్ట సైడ్ పట్టు పట్టిన కొట్టుకుంటుంది. వీడు వరద వచ్చి ఇది కొట్టుకొని వెళ్ళినా కానీ లేకుండా చెప్పు. నువ్వు చెప్పాలంటే నువ్వు ఇంకేదో మహాభారతమే చెప్తావు నువ్వు. ఇది అర్థం అవుతుంది ఏంటి? వస్తాం అయితే ఇలా పడిపోతుంది. అయ్యి చెమ్మ ఇప్పుడు తడిసిద్దా, మంచు వచ్చిద్దా, చలి మంచు. ఆ మంచు నీళ్ళు అనేది దీని మీద ఒకసారి పడిద్ది. అది వాటర్ అంత కనపడుతుంది దాని మీద. అది వాటర్, దీని మీద ఏం పడలేదు. అయితే అన్ని మేఘాలు అయితే మొత్తం కొండలే కానీ ఏం కనబడట్లేదు మేఘాల వల్ల. ఫోన్ ఎదురా ఇటీ ఉదయం 7:51 అవుతుంది. ఇప్పుడు మేము కాఫీ అయితే చేసుకుంటున్నాం. ఇందా నుంచి 2 గంటలు బలాదూరు తిరిగి వచ్చాం కిందంతా. వీడి వల్ల వీడు అపరిచితుడు. వీడి వల్ల లోన్ పేషెంట్ ఉన్నాడు. లోన్ ఒక పేషెంట్ ఉన్నాడు. వాడు అరే జిప్పేసుకోరా, తేడా ఉండదు. వీడు కాదు, ఈ వేరే తమ్ముడు. వీడు అంటే ఇది స్టెప్ బ్రదరు. వాడు ఓన్ బ్రదరు. వెనక లోన్ ఉండేవాడు. నేను బ్రదర్ కాదు, నేను శత్రువు. మా ముగ్గురి శత్రువాడు. అవునా? చక్కెర వేసుకుందాం తగినంత చక్కెర, తగినంత బూస్ట్, తగినంత హార్లిక్స్.
మీ వాడు పంచదార కుమ్మేసి నీ జిమ్ దేని పనిరాదు, నువ్వు కాఫీ తాగొద్దు. నువ్వు వెయ్యి. చిన్నప్పుడు వాడి తల మీద ప్యాచ్ చేసేది ఎవరు స్పష్టంగా కనబడుతుంది. పన్ను కూడా కొట్టారు. ఎంత దోలోడంటే అంత దోలోడీడు, అందరితో తనులు తింటాడు. తల మీద ప్యాచి ఆ పన్నుకు కూడా కొట్టారు. వీడికైతే అసలు మామూలు ప్యాచీలు ఉండదు. ఇది ఈ బిడ్డకి తలంతా ఘాట్లే గజని. గెడ్డం కాదు బాగా వచ్చింది మా ఊడికి. గెడ్డం బాగుంది. ఇది బాగుంది గడ్డం, పెళ్లి గడ్డం. అది మేక గడ్డం. తలక తిప్పు అది వాడు ఒక పేజీ కనుక. లోన ఒక కడుపుతో ఉన్న ఒక మహిళ ఉంది. ఆ మహిళకి మేము ఇప్పుడు కాఫీ పెడతాం. ఈ గ్యాప్లో డెలివరీ ఇచ్చి ఒక బాబుని అంటాడు. చూద్దాం. వర్షాలు పడుతుంది. ఈ వర్షంలో మేము మా కాఫీ అయితే తాగుతున్నాం. వెనకటి కడుపుతో ఉన్న మహిళ టెంట్లోనే ఉంది, ఇంకా రాలేదు. అరే నీళ్ళలో వెళ్ళలే. ఇది దీంట్లో దీంట్లో కాలేదు ఇది. అబ్బో కాలదు అది. అదే చెప్పి దీంట్లో పోసుకున్నాం. కెమెరాలో చేపిద్దాం. టీవీ వీడే కడుపుతున్నాడు. తీసుకుంటారా ఏదో మీ వాడికి చెప్పమని. వాడు చూడు, నా సంబంధం లేదు, నేను అక్కడ మేకలు వేసేవాడిని, ఒక టీ ఇస్తే చాలన్నాడు. వాడు ఆడ నిల్చుని ఉన్నాడు. ఎందుకో ఏంటి అర్థం కావట్లా. వీడికి ఘాటు పడింది చూడాడ. నేను పెట్టింది అంటారు. అది నువ్వే గొడుగు పెట్టి మీదే వేస్తాడు అన్నది నిజంగా. వాడి తగిలింది ఏడా అంత బాగా క్లియర్ కాదు. కురుకురే 5 రూపాయలు ప్యాకెట్ గురించి కనుకోగొట్టాడు గారు. కన్ను మూసాను లేదా నిండు రేపు అమ్మ మాట పడుతుంది. టీవీ వస్తాడు. వీడికి తోడు తగ్గుతానే ఉంది కదా క్యాంపింగ్లో తీపి గుర్తు. గంటలో పోయింది ఇది. ఆరింది అది మనం ఇంకా తినలేదన్న మెసేజ్. నాకు ఆడాను మన వచ్చి వీడు మిచ్చర్ ఇటు పట్టించుంటాడని. లేదు అరే మేము ఇంకా తినలేదురా. నువ్వు 3 తింటివి. నేను 3 నేను తినిందా 1 3 అంట. ఫస్ట్ లో 2 ఇందాకలా